హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకు హైదరాబాద్లో అయితే ఉందన్నమాట. సో మనకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో అయితే జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గైస్, ఈ నోటిఫికేషన్ ద్వారా 3 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, అదేవిధంగా ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్ట్ వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 4 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే మీకు 45,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట. సో ఇవి వచ్చేసి టోటల్గా 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా లెవెల్ 4 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్, ఇవి వచ్చేసి టోటల్గా 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 1 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీని 35,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి. సో టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 56 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేట్ కనుక చూసుకున్నట్టే 1/1/2025 నాటికి 18 to 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్ కూడా, ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి వచ్చేసి 18 to 25 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎస్, యాజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ వరకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గెస్ 10th క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ అయితే ఉందన్నమాట. సో ఈ పోస్ట్కి వచ్చేసి జస్ట్ మీ దగ్గర 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. సో 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టే మీరు యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్ట్ అనమాట. సో ఈ పోస్ట్కి వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే ఇక ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, ఇక పోస్ట్కి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఎందుకంటే వీళ్ళు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి అయితే ఇక పోస్టులను అయితే కేటాయించడం జరిగిందనమాట. సో ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో స్పోర్ట్స్ కోట అన్న వెంటనే మీరు వీడియో అయితే స్కిప్ చేయకండి. సో మీకు స్కూల్ లెవెల్లో సో ఇక స్పోర్ట్స్కి సంబంధించి సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు ఏమేమి స్పోర్ట్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అథ్లెటిక్స్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, అదేవిధంగా బిలియారిడ్స్ ఆర్ స్నూకర్స్ కావచ్చు, బాస్కెట్బాల్ కావచ్చు, బాడీ బిల్డింగ్, అండ్ అలాగే బ్రిడ్జ్, క్యారమ్స్, చెస్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, స్క్వాష్, స్విమ్మింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్. సో వీటికి సంబంధించి మీకు సర్టిఫికేట్స్ కనుక ఉన్నట్టయితే మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు మెన్స్కి వచ్చేసి 41, ఉమెన్స్కి వచ్చేసి 15 వేకెన్సీస్ని అయితే వీళ్ళు కేటాయించడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే గైస్, ఇక్కడ చూడండి, మనకు స్పోర్ట్స్ మెన్ హూ హ్యావ్ రిప్రజెంటేటెడ్ స్టేట్ ఆర్ ది కంట్రీ ఇన్ ద నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు స్టేట్ లెవెల్లో సో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అంటే మీరు స్టేట్ లెవెల్లో స్పోర్ట్స్ కాంపిటీషన్స్కి పార్టిసిపేట్ కనుక చేసినట్టయితే మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆర్ మెడల్ విన్నర్స్ ఇన్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్, ఆర్ మెడల్ విన్నర్స్ ఇన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఆర్
ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఆర్ ఖేలో ఇండియా పారా గేమ్స్ ఆర్ మెడల్ విన్నర్స్ ఇన్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఆర్ మెడల్ విన్నర్స్ ఇన్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు స్కూల్ లెవెల్లో సో పార్టిసిపేట్ చేస్తున్నా కూడా మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలామంది అయితే స్కూల్ లెవెల్లో గేమ్స్కి అయితే పార్టిసిపేట్ చేస్తుంటారు కదా, సో అటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు స్కూల్ లెవెల్లో గేమ్స్కి అయితే పార్టిసిపేట్ చేస్తుంటారు కదా, సో మీరు ఏదో ఒక దానికి అంటే కబడ్డీ కావచ్చు, లైక్ టెన్నిస్ కావచ్చు, టేబుల్ టెన్నిస్ కావచ్చు, సో వాళ్ళు చెప్పేటువంటి గేమ్స్లో ఏదో ఒక్క దాంట్లో మీరు పార్టిసిపేట్ చేసినా కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క వేకెన్సీస్ స్పోర్ట్స్ పర్సన్స్కి మాత్రమే అనమాట. సో మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కనుక ఉన్నట్టయితే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు అనమాట. సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసేసి మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్ మెరిట్ అయితే తీసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వీళ్ళు ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో వితౌట్ ఎగ్జామ్, సో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు కాబట్టి మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా పే చేసిన అవసరం లేదనమాట. సో మీరు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత జాబ్ పోస్టింగ్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి, ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజన్ ఓన్లీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు 2 years ప్రొవిషన్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయ్ అయితే వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకోవద్దు గైస్, మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఆన్లైన్లో వచ్చేసి 5th April 2025 లోపు అయితే మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఈ రోజే ఇక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది అనమాట. మీరు ఇక్కడ డేట్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 15th March 2025 అంటే ఈ రోజున ఈ నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో 5th April 2025 వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ అనేది క్లిక్ చేస్తారంటే మీకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ 2024-25 అని చెప్పేసి క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసి, లేదా మీరు ఫస్ట్ టైం కనుక అప్లై చేసుకుంటున్నట్టయితే ఇక్కడ చూడండి రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి. రిజిస్టర్ నవ్ పైన క్లిక్ చేస్తుంటే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంటే మీ యొక్క ఫస్ట్ టైం, లాస్ట్ టైం, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ సో ప్లీజ్ సాల్వ్ దిస్ క్వశ్చన్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ మీరు 10+8 18 అని చెప్పేసి మెన్షన్ చేసేసి సబ్మిట్ అయితే చేసేసేయండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అంటే మీకు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ అవుతాయి అనమాట. తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. సో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ హౌ టు అప్లైలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక నోటిఫికేషన్ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకునేసి మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి గైస్. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. 100% నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.